హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ భవాని ఐడియాస్. నేనైతే ఈరోజు శ్రీశైలం పాదయాత్ర కోసం అని చాలా దూరం నుంచి వచ్చే కర్ణాటక వాళ్ళనైతే నేను చూపించబోతున్నాను. వాళ్ళు ఏ విధంగా నడిచొస్తారు అనేసి అయితే చూపించబోతున్నాను. చూడండి, వెంకటాపురంలో ఎంతమంది జనాలున్నారో, ఇదే రూట్‌లో ఆత్మకూరు వరకు ఎంతమంది జనాలుంటారు, ఎట్లా నడిచొస్తున్నారు, అసలు వెళ్ళే రూట్‌లో ఏ ఏ ఫెసిలిటీస్ ఉన్నాయని అయితే నేను ప్రతి ఒక్కటైతే డీటెయిల్‌గా చూపించబోతున్నాను. అలాగే ఎక్స్‌ప్లెయిన్ గూడా చేయబోతున్నానండి. మీరు అయితే ఫస్ట్ టైమ్ మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే చూడండి. శ్రీశైలంకి నడిచే వెళ్ళే వాళ్ళకి చానా ఫెసిలిటీస్ అయితే ఇక్కడ అరేంజ్ చేశారు. ఏంటంటే, ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు ఉంటారు గదా! టార్చ్ లైట్ గాని, ఇక్కడేమన్నా ఫుడ్ ఫెసిలిటీ గూడా ఇక్కడ పెట్టారు. మీకేమన్నా వస్తువులు కావాలంటే ఇక్కడి నుంచే కనుక్కొని వెళ్ళొచ్చు. చూడండి, ఇంత దూరం నుంచయితే నాకైతే ఇన్ఫర్మేషన్ ప్రకారం చానా కర్ణాటక నుంచే నడిచొస్తారు వీళ్ళు అనేసి అంటున్నారు. నాకైతే ఎగ్జాక్ట్‌గా అయితే అంతగా నాకు తెలియదు. ప్రతి సంవత్సరం అయితే ఆత్మకూరు నుంచయితే చానా మందివైతే వెళ్తుంటారు. అంటే అక్కడికొచ్చయితే నడుచుకుంటూ వెళ్తుంటారు. అంతకుముందు గూడా కర్నూలు సైడ్ గూడా నడుస్తారనైతే నేను కళ్ళతో చూసాను గాబట్టి, నేను చూసిన విషయాన్నయితే కరెక్ట్‌గా ఇది అని సిట్యుయేషన్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయగలను. అందుకోసం నేను చెప్తున్నాను. కర్నూలు నుంచయితే చాలా మంది నడచడం చూసాను. అదే శ్రీశైలానికి. అలాగే ఆత్మకూరు నుంచి గూడా నడిచి వెళ్ళడం జూసాను. వాళ్ళైతే దేవుళ్ళని గూడా చేసుకొని, పట్టుకొని, తీసుకొని వెళ్ళడం అయితే నేను జూసానండి. అమ్మా! ఎంత కష్టమైన పనైతే. అంటే మనం లగేజ్ పట్టుకొని ఎక్కడమే చానా కష్టం. అంటే అక్కడ కొండ ఎక్కడము. అట్లాంటిది దేవుళ్ళని పట్టుకొని గూడా వెళ్ళడం అంటే వామ్మో! అనుకోవచ్చు. వీళ్ళ భక్తికి అమ్మ మెచ్చుకోవాలి. ఇంకోటేంటంటే ఈ వీడియోలో మీకు ఇంకోటి క్లియర్‌గా కనిపిస్తది. ఒక చోట కాళ్ళకి పెద్ద పెద్ద కర్రలు కట్టుకొని నడుస్తూ వెళ్తున్నారండి. వామ్మో! నేను జూసి షాకయినా. అంటే ఇంతకుముందు గూడా జూసా గానీ, ఇక్కడి నుంచి దూరం నుంచి జూసా. ఇదైతే దగ్గర నుంచి జూషినా అండి. అబ్బా! గ్రేట్ అండి వీళ్ళైతే. చూడండి, ఇక్కడైతే భోజనం ఫెసిలిటీస్ అంటే టిఫిన్స్ గూడా ఇక్కడ పెడుతున్నారు. ప్రతి ఒక్కరికి పాదయాత్రికులకు, భక్తులకైతే ఖచ్చితంగా తినేసైతే వెళ్ళండి. ఇప్పుడు కొంచెం చానా తక్కువున్నారు. అంటే ఇప్పటికే స్టార్ట్ అయ్యి ఒక 3, 4 డేస్ అయిందంట నడచడము. అంటే నేను ఫోర్త్ డేనే అట్లా వెళ్ళినాను. అంటే వేరే వాళ్ళు అన్న దాని ప్రకారం అయితే. నేనైతే వెళ్ళింది థర్డ్, ఫోర్త్ డే అండి అంతే. అప్పటికి కొంచెమందున్నారు. మళ్ళీ నేను రిటర్న్ వెళ్ళేటప్పుడు తెలుసా, ఒక ఈవినింగ్ 6-7 అదే 6-7 ఈ గ్యాప్‌లో ఎంతమంది జనాలున్నారు, అంతమంది జనాలున్నారు. అలాగే బైలోటి దగ్గర గూడా ట్రాఫిక్ జామ్ అయితే ఫుల్లున్నాయి. ఎన్ని బస్సులు అంటే బస్సులు, అలాగే వెహికల్స్ అంటే ప్రైవేట్ వెహికల్స్ ఉంటాయి గదా! అవి అయితేమి, వాళ్ళు ఓన్ వెహికల్స్ అంటే ఏమైనా ట్రాక్టర్స్ గాని అట్లా వెళ్తుంటారు గదా శ్రీశైలానికి. అవి గూడా చానా ఉన్నాయండి. చానా ట్రాఫిక్ జామ్ అయింది. సో, వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఇది ఇన్ఫర్మేషన్ అయితే కొంచెం తెలుసుకోండి. ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అయితే చానా ఫుల్ ఉందండి నైట్ టైమ్‌లో అయితే. ఈ మార్నింగ్ టైమ్, ఆఫ్టర్‌నూన్ టైమ్ అయితే అంతగా ఏం లేదు. ఇప్పుడైతే అంటే ఇప్పుడు నేను వెళ్తున్నా గదా! అప్పుడు గూడా లేదు. ఇదైతే మార్నింగ్ ఒక 10:00 అది నేను ఈ వీడియో తీయడము. 10:00కి నేనైతే వీడియో తీస్తున్నా. అప్పటికి ఈ తక్కువ మంది భక్తులున్నారు. ఇక్కడైతే భోజనాల ఫెసిలిటీస్ గూడా అయితే అరేంజ్ జేషిండు. ఒకసారి చూపిద్దాము మన సబ్‌స్క్రైబర్స్‌కి అన్నట్లయితే నేను వీడియో అయితే చూ తీద్దామనేసి కొంచెం లోపలికెళ్ళైతే కొంచెం తీశాను. ఇక్కడైతే వాళ్ళు కర్ణాటక వాళ్ళు తింటుంటారు గదా! వాళ్ళకు అంటే వాళ్ళు కొంతమంది అన్నం, పప్పు, చారులు అలా తింటారు గదా! వాళ్ళ సైడ్ ఎట్లా తింటారో ఆ విధంగానే ఇక్కడ పెడుతున్నారండి. ఏ ఇబ్బందుండదండి. చానా ఫుడ్ గూడా క్వాలిటీగా చానా బావుంది. నేనైతే ఆ క్లిప్ అయితే తీయలేదు. ఇంకా వీడియో అయితే తీసుకున్నాను. బయటికొచ్చి చూసేసరికి చూడండి, అక్కడ దేవుడిని తీసుకొని పోతున్నా. అవన్నీ తీసుకొని వెళ్ళడం అంటే చాలా కష్టం. ఈ క్లిప్‌లో అయితే మీరు చూడండి. అలాగే ఇక్కడ ఇంకో దేవుళ్ళు గూడా ఉన్నారు. పట్టుకొని తీసుకొని వెళ్ళేది. చానా గ్రేట్ గదా! ఇంత మోసుకొని వెళుతూ ఈ శ్రీశైలంకి వెళ్ళడం అంటే చానా గ్రేట్. ఎందుకు ఇన్ని సార్లు గ్రేట్ గ్రేట్ అంటున్నానంటే, ఆల్రెడీ నేను వెళ్ళి వచ్చాను గదా శ్రీశైలం పాదయాత్రకి. అంటే ఫస్ట్ టైమ్ వెళ్ళినాను.
కొంచెం నాకొక చోట నరం బెనకడం వల్ల నా కాలు వాసి పెయినొచ్చింది చానా. ఆ పెయిన్‌తో లగేజ్‌తో ఎక్కడం అంటే వామ్మో! అని అనుకున్నా. అట్లాంటిది దేవుళ్ళని పట్టుకొని వెళ్ళడం అంటే అందుకోసమే అంటున్నా చానా చానా గ్రేట్ అని. అంత మంచి జరగాలని కోరుకుంటున్నాను వాళ్ళకైతే. చూడండి ఇప్పుడైతే చాలా తక్కువ మందే ఉన్నారు. కాకపోతే చాలా మందున్నారండి. ఇట్లా లైన్‌గా పోతూ ఉంటే వస్తనే ఉన్నారండి. చానా మెంబర్స్ ఉన్నారు. అంటే ఒక గ్రూప్‌గా అయితే వాళ్ళు వెళ్తూ ఉన్నారు. అంటే కొంతమంది కలిసి వచ్చింటారు గదా! అలా గ్రూప్‌కయితే వెళుతూ ఉన్నారండి. వీడియో అయితే కంటిన్యూ చేస్తున్నాను. మీరైతే చూడండి. నేనిప్పుడైతే అంటే నా వాయిస్ ఎక్కడ అవసరమో అక్కడైతే నేను వాయిస్ ఇస్తాను. నా వాయిస్ ఎక్కడైతే అవసరం లేదో అక్కడైతే నేను మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి. నేను ఆల్రెడీ చెప్పినా గదా! కర్రలు కట్టుకొని గూడా నడుస్తారు అనేసి. చూడండి స్లో మోషన్‌లో వీడియో అయితే నేను తీశాను. అట్లా కట్టుకొని వెళ్తుంటే వావ్! అనిపిచ్చింది. కానీ అంత దూరం ఎట్లా నడుస్తారో అబ్బా! మామూలుగా మన కాళ్ళతో నడచడమే కష్టం గదా! అట్లాంటిది కాళ్ళకయి కట్టుకొనంటే అవి ఏమన్నా పెయిన్‌ఫుల్‌గా ఉంటాయో, బరువుంటాయో తెలియదు గదా! సో, నాకు వావ్! అనిపిచ్చింది. చూస్తున్నారా వీడియోలో అసలు అంత పోతున్న వస్తనే ఉన్నారు జనాలు. అంతమంది ఉన్నారండి. ఇంకా కొన్ని డేస్ పోతుంటే ఇంకా చాలా ఎన్నో వేల లక్షల మందయితే ఉంటారు.
అండి. ఇక్కడ చూడండి ఒకసారి నేను చెప్పాను గదా! దేవుళ్ళని గూడా తీసుకొని పోతారని. ఇదో చూడండి ఎంత బాగా పట్టుకొని పోతున్నారో దగ్గరికైతే ఇప్పుడైతే కనిపించింది గదా! చాలా మళ్ళీ చెప్పాలనిపించింది. చాలా 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 గ్రేట్ అండి. ఇది అండి కర్ణాటక వాళ్ళ పాదయాత్ర అండి. ఎంతో దూరం నుంచి ఎన్నో వేల, లక్షల మందైతే మన శ్రీశైలంకైతే వస్తున్నారండి. అందరి భక్తులు కలిసి అంటే ఒక గ్రూప్ గాను, ఒక కుటుంబం గాను అందరూ కలిసి చాలా మందైతే వస్తున్నారు. నాకైతే చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఎక్కడి నుంచో ఇంత పాదయాత్ర చేస్తూ రావడం అంటే చాలా 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 గ్రేట్ అనుకోవచ్చు. ఇదండి మన వీడియో. అందరికైతే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్రతి ఒక్కరైతే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఇంకా చాలా మందైతే వస్తున్నారు. ఇంకోటి అసలు సంగతి మర్చిపోయాను. అసలు వీడియో ఇది చాలా లాంగ్ ఉంది గదా! ఎందుకింత లాంగ్ పెట్టానంటే, అంటే వాళ్ళ కష్టం తెలియాలని, వాళ్ళు ఎంతో దూరం నుంచి వస్తున్నారు గదా! అది నడక అనేది చూపించాలని అయితే నేనైతే చూపిచ్చాను ఈ వీడియోలో. ఓకేనా ఫ్రెండ్స్? మీ అందరికైతే ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. అలాగే ఖచ్చితంగా నాకైతే సపోర్ట్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ తీసి పెడతాను. ఓకేనా?